హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే చిన్న పిల్లలు ఉండే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడే ఒక విషయం అయితే చెప్తున్నాను. నేనైతే మా పాపకైతే ఇలాగే చేస్తాను. ఎక్కువ జలుబుగా వాళ్ళకి బాగా ఊపిరి తీసుకోలేకుండా ఉంటారనమాట. ఆ టైంలో వాళ్ళకి బాగా రిలీఫ్ అవ్వాలి అని అంటే ఇలా అయితే చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ నిద్ర కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. సో మంట అయితే ఫస్ట్ అయితే పెద్ద ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఈ ఆకులు అయితే అందరికీ తెలిసే ఉంటాయన్నమాట. దీన్ని వామాకు, కప్పరిల్లాకు అని కూడా అంటారు దీన్ని. ఇదైతే కొంచెం పెనం మీద వేసుకొని హీట్ అయితే చేసుకోవాలి. బాగా మంచిగా హీట్ చేసుకోవాలి. ఆకు హీట్ అయ్యేంత వరకు అయితే హీట్ చేసుకోవాలండి. ఇట్లా మంచిగా హీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇట్లా బాగా హీట్ అయ్యేంత వరకు మనం వాటిని కదులు పెడుతూ ఉండాలి. అలా కలబెడుతూ ఉండడం వల్ల ఆ హీట్ అంతా ఆకులోకి వెళ్ళి చూడండి, నిజంగా తేమంతా బయటకు వస్తుంది. చూడండి ఆకులో ఉండే రసం అంతా. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆకుని తీసుకొని నేను ఇలా అయితే స్మాష్ చేస్తున్నాను అన్నమాట. చూడండి దాంట్లో నుంచి అయితే నీళ్ళు అనేవి ఊరుతున్నాయి. ఇట్లా ఊరుతున్నాయి కదా, ఆ వాటర్ని బాగా అయితే ఫిల్టర్ చేసుకొని ఈ పిప్పిని అయితే వచ్చిందని పడేయాలి. అలాగే ఇంకా ఆకును కూడా తీసుకున్నాం కదా మనం, కాలిపోతుంది. దీని రసాన్ని కూడా సేమ్ ఇలాగే పిండుకోవాలి. ఇలా పిండుకున్న రసాన్ని అయితే పిల్లవాళ్ళకైతే కొంచెం గోరువెచ్చంగా అయితే తాపిస్తే చాలా అయితే రిలీఫ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాపకైతే నేను ప్రతిసారి ఇదే యూస్ చేస్తాను. మెడిసిన్ అయితే ఏమి యూస్ చేయను. మెడిసిన్ యూస్ చేసినందువల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేటెస్ట్గానే ఒక వీడియోలో చూశాను నేను, జలుబు టానిక్ మింగినందుకు ఆ పాపకి చనిపోయింది అని చెప్పి విన్నాను. సో అందుకని ఇలాంటివి అయితే చాలా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.